ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. అనంతరం సభ మరుసటి రోజుకు వాయిదా పడుతోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలి పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు తొలి రోజు అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగం తర్వాత వాయిదా పడనున్నాయి. ఈ నెల 28న ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. అదే రోజు ఉదయం 9 గంటలకు అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశమై బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది. అసెంబ్లీ సమావేశాలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. భద్రతా కారణాల రీత్యా పాస్లు ఉన్నవారికే అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతి ఉండనుంది. అసెంబ్లీ మండలిలో వేర్వేరు ప్రాంతాలకు వెళ్లేలా వివిధ కలర్ కోడ్లతో పాస్లు జారీ చేయనున్నారు. అసెంబ్లీ 1వ గేట్ నుంచి మండలి చైర్మన్, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, సీఎం, డిప్యూటీ సీఎంలను మాత్రమే అనుమతించనున్నారు. అసెంబ్లీ గేట్ 2 నుంచి మంత్రులకు, అసెంబ్లీ గేట్ 4 నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అనుమతి ఉండనుంది. అయితే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ సభ్యులు హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ తమ సభ్యులతో సభకు వస్తోంది ప్రజా సమస్యలపై చర్చకు కాదని సభ్యత్వాన్ని కాపాడుకోవడానికంటూ అధికార పక్షం ఆరోపిస్తోంది. 60 రోజులు వరుసగా పని దినాలకు సభకు హాజరు కాకపోతే సభ్యత్వాన్ని రద్దు చేసే హక్కు ఉన్నట్లు నిబంధన ఉంది. ఆర్టికల్ 101 క్లాస్ 4 ప్రకారం వరుసగా 60 రోజులు సభకు రాకపోతే సభ్యత్వం రద్దు చేయొచ్చు అంటూ నిబంధన ఉందని ఉండడంతో జగన్ సమావేశానికి హాజరవుతున్నారని అధికార పక్షం ఆరోపిస్తోంది. ఇక గవర్నర్ ప్రసంగం అనంతరం శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశం కానుంది. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలపై చర్చించాలి అనే దానిపై ఎజెండాను సిద్ధం చేయనుంది. మరోవైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహాలపై జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ నిర్వహించారు. సభలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అసభ్య పదాచారంతో రెచ్చగొట్టినా సరే జనసేన పార్టీ సభ్యులు సంయమనం కోల్పోవద్దు అన్నారు. సభలో హుందాగా వ్యవహరించాలని, బురదలో కూరుకుపోయిన వైసీపీ సభ్యులు దాన్ని మనకు అంటించాలని చూస్తున్నారన్నారు. చట్టసభల్లో మాట్లాడే భాష, వాడే పదాల విషయంలో జనసేన పార్టీ సభ్యులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, చెప్పండి. నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో అటు ఎన్ని రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది? భాగ్యశ్రీ, ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. మరికొద్ది సేపట్లోనే ఇక గవర్నర్ ప్రసంగం అనేది కూడా ఉండనున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక ప్రధానంగా ఏదైతే ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన అనంతరం కూడా ఇక సభ అనేది కూడా వాయిదా పడుతూ ఉన్నది. అయితే ఇక అనంతరం కూడా అనేది కూడా నిర్వహిస్తారు. 11:30 గంటలకైతే ఈ యొక్క బీఏసీ సమావేశం అనేది నిర్వహించిన అనంతరం కూడా ఏదైతే ఇటు అసెంబ్లీ సెషన్స్ ఎన్ని రోజులు ఉండాలి, అదేవిధంగా వ్యవహరించాల్సినటువంటి పద్ధతి కావచ్చు, అదేవిధంగా ఏ కేబినెట్ సమావేశాలు కావచ్చు, వీటన్నిటిపై కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క బీఏసీ సమావేశంలో అయితే కనుక చర్చిస్తారు. అయితే ఇక అనంతరం కూడా సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయానికి వెళ్లి కొన్ని సమీక్షలు అయితే నిర్వహిస్తూ ఉంటారు. ఇక ప్రధానంగా ఈ యొక్క బడ్జెట్ సెషన్స్ అనేది కూడా దాదాపు 3 వారాల వరకు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇటు సమాచారం అందుతా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క బడ్జెట్ సమావేశాలు చూసుకున్నట్లయితే కనుక కావచ్చు, అదేవిధంగా కొన్ని కీలకమైనటువంటి శాఖలపై కూడా ఎక్కువ దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. దీనిపై ఇక పూర్తి స్థాయిలో చర్చ జరిగేందుకు కూడా ఇటు సభలో సభ్యులు వ్యవహరించాల్సినటువంటి తీరుపై కూడా ఏ పార్టీకి ఆ పార్టీ అనుసరించాల్సినటువంటి వ్యవహార శైలిపై కూడా ఆ యొక్క అధినేతలు అయితే కనుక ఇప్పటికే వాటిపై సమీక్ష అనేది కూడా చేయడం జరిగింది. ఎమ్మెల్యేలతోటి, ఎమ్మెల్సీలతోటి. ఇక తాజాగా చూసుకున్నట్లయితే కనుక వైసీపీ పార్టీ ఈ రోజు అసెంబ్లీకి వస్తామంటూ కూడా కొంత సమాచారం అంతా ఉంది. దీనిపై కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి సైతం కూడా వారి యొక్క ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో
కూడా సమావేశం అవడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇటు సభకి 60 రోజులు హాజరు కాకపోతే వారి యొక్క సభ్యత్వం నమోదు చేస్తామన్నటువంటి స్పీకర్ అయ్యన్ పాత్రుడి వ్యాఖ్యలపై కూడా ఇటు ఈ రోజు అసెంబ్లీకి వస్తున్నట్టు కూడా కొంత సమాచారం అంతా ఉంది. ఏదైతే ఆర్టికల్ 101 సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించి పరిగణలోకి తీసుకొని ఈ యొక్క సభ్యుల అనర్హత వేటు ఉంటాయంటూ కూడా ఇటు స్పీకర్ అయ్యన్ పాత్రుడు తెలియజేయడంతో ఇక ఈ రోజు సభలోకి అయితే కనుక ఎటకేలకి వైసీపీకి చెందినటువంటి నాయకులు అయితే హాజరవబోతా ఉన్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఇక ఏదైతే ఈ అసెంబ్లీ సెషన్స్ కి సంబంధించినటువంటి వ్యవహారాలు అదేవిధంగా వీటన్నిటిపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఇటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అధినేత పవన్ కళ్యాణ్ సైతం కూడా వీటిపై కూడా కసరత్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ యొక్క బడ్జెట్ సెషన్స్ లో ప్రతి ఒక్క సభ్యుడి పాత్ర అనేది కూడా ఉండాలి అంటూ కూడా ఇప్పటికే ముఖ్యంగా ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం కూడా వారి యొక్క ఎమ్మెల్యేలకి తెలియజేయడంతో ఇక దీనిపై కూడా పూర్తి స్థాయిలో చర్చ అనేది కూడా జరగనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క ఏపీ బడ్జెట్ అనేది కూడా ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలోనే వీటికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఇటు మొత్తంగా అయితే కనుక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి అందరికీ కూడా ఉండనున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ యొక్క బడ్జెట్ ఫోటో గేట్ నుంచి మండలి చైర్మన్ అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ సీఎం డిప్యూటీ సీఎంలకు మాత్రమే అనుమతిస్తా ఉన్నారు. అదేవిధంగా అసెంబ్లీ గేట్ నుంచి మొదలుకి అసెంబ్లీ గేట్ 4 నుంచి కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కూడా అనుమతి ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క భద్రతా కారణాల రీత్యా కూడా ఇక పాసులకి సంబంధించినటువంటి అంశాలు కూడా కలర్ కోడింగ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ యొక్క అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కాబట్టి పూర్తి స్థాయిలో అయితే కనుక భద్రతా కారణాల దృష్ట్యా కూడా ఈ యొక్క పాసులు కలర్ కోడింగ్ అదేవిధంగా పాసులు ఉన్న వారికి అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతి అంటూ కూడా ఈ యొక్క కొన్ని నిబంధనలు అనేది కూడా జారీ చేయడం కూడా జరుగుతూ ఉంది. మొత్తంగా ఈ యొక్క సంబంధించినటువంటి బడ్జెట్ అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయంతో అయితే ముందుకు వెళ్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఈ యొక్క బడ్జెట్ సమావేశంలో అసహనం కోల్పోకుండా రైట్ థ్యాంక్ యూ సంతోష్.